వెళ్ళమంటే వెళ్ళిపోతాను మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. ఏసీ యూఆర్ నాట్ ఏసీపీ. వాళ్ళు ఏసీపీ వాళ్ళు చెప్పండి నాకు. నేను వాళ్ళని అడుగుతాను కదా. వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం. ఇట్స్ యువర్ విష్. పార్టీ ఇష్టం. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత పిలిచే అవసరం పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాం. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళమంటే వెళ్ళిపోతాను. మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. ఏసీ యూఆర్ నాట్ ఏసీపీ. వాళ్ళు ఏసీపీ వాళ్ళు చెప్పండి నాకు. నేను వాళ్ళని అడుగుతాను కదా. వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను మరి మీ ఇష్టం. ఇట్స్ యువర్ విష్. పార్టీ ఇష్టం. ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీ చేసి జడ్జిమెంట్ రిజర్వ్ అయిన తర్వాత పిలిచే అవసరం పిలిచి అయినా వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి. లాయర్ రాకూడదు ఇన్ రైటింగ్ ఇవ్వండి. నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇక్కడ ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాం. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి